గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు జరిగాయి. ముఖ్యంగా కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి శాఖలకు అదనంగా పరిశ్రమలు, గనుల శాఖను కేటాయించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖను మంత్రి జూపల్లి కృష్ణారావుకు మార్చారు. ఇది ప్రధానంగా ఉంది. ఇంకొన్ని శాఖల మార్పులు చూసినట్టయితే ఇప్పటివరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి ఈ వాణిజ్య పనుల శాఖ ఇప్పుడు సీఎం దగ్గరికి మారింది. వాణిజ్య పనుల శాఖ ద్వారా ఇంకా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం చేకూర్చే అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ పనులు తీసుకొచ్చే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. కాబట్టి అందుకే మార్చారన్నటువంటి అభిప్రాయాలు అటు క్యాబినెట్లో వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం తన దగ్గర తన పర్యవేక్షణ పెట్టుకున్నారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మార్పు. ఆ తర్వాత హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని కూడా, మైనింగ్ శాఖను కూడా కేటీఆర్కి మార్చారు. ఇవి ప్రధానమైనటువంటి మార్పులు. ఇవి క్యాబినెట్కి సంబంధించి ఇది మెయిన్ బ్యానర్ అన్ని పత్రికలు కూడా. ఇక రెండో వార్త చూసినట్టయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత మెదక్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ ఇద్దరు కూడా నిన్న సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆ సందర్భంగా తెలంగాణకు ఈ రాజకీయ ఏకీకరణ అన్నది చారిత్రక అవసరం అని చెప్పి మరోసారి సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు తర్వాత ప్రభుత్వం మధ్య నడుస్తున్నటువంటి వివాదం ఏదైతుందో విజిలెన్స్, ఏసీబీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించొద్దు అని చెప్పి వాళ్ళైతే కొన్ని బంధకాలు కూడా ఇచ్చారు. సో ఆ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. విజిలెన్స్ తనకి తప్పదని చెప్పి నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత తెలంగాణకు హడుకు అవార్డులు వచ్చాయి. నిన్న 3 అవార్డులు వచ్చాయి. ఇది రెండోసారి హడుకు అవార్డు రావడం గవర్నమెంట్కి. నిన్న మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. ఇది కూడా ప్రధానమైనటువంటి ఒక వార్త. ఇక రాష్ట్రంలో ఎండల వేడి రోజులకు పెరిగిపోతుంది, ఇంకేం తగ్గట్లేదు. నిన్న హయ్యెస్ట్గా చౌటుప్పల్లో 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 45 డిగ్రీలు, హైదరాబాద్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఈరోజు రేపు వడగాలు వీచేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి ఇంకో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, ఈ క్యాబినెట్లో జరిగినటువంటి మార్పులను ఎట్లా చూస్తారు? క్యాబినెట్లో జరిగిన మార్పులు. దయాకర్ గారు, మీరు మాట్లాడే ముందు మా వరంగల్ స్టూడియోలో సీతక్క గారు ఉన్నారు, టీడీపీ నుంచి. ఆమె కూడా చర్చలు పాల్గొంటున్నారు లైవ్లో. ఆ పరిచయం కూడా చేద్దామని ఆగాను. చెప్పండి దయాకర్ గారు. అంటే రాముకు కొత్త శాఖలు ఇవ్వడం, అంటే కేటీఆర్కి కొత్త శాఖలు ఇవ్వడం అనేది పెద్దగా దాంట్లో పెద్ద అంశం ఏం లేదు. ఎందుకంటే మొత్తంగా తానే అయింది కదా. శాఖలు పేరుకు మాత్రమే 1, 2, 3 మాత్రమే పనులు చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎవరు లేరు. ఎవరికి ఏ శాఖలు కేటాయించినా పెద్ద మార్పు ఏమి ఉండదు. మొత్తం చేసేదంతా కూడా కేసీఆర్, దాంతోపాటు కేటీఆర్ తప్పితే ఇక ఆయనకు కొత్తగా అదనంగా వచ్చిన శాఖలు పేరుకు మాత్రమే తప్పితే డిఫాక్టో సీఎంగానే కేటీఆర్ ఉన్నాడు. ఇంకా దానికంటే ఎక్కువ మనం దాంట్లో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని ఉన్నాయి. తర్వాత మంత్రివర్గం కలెక్టివ్ డిసిషన్స్లో ఎప్పుడైతే మంత్రివర్గ నిర్ణయాలు తీసుకుంటుండ్రో అంతవరకు మాత్రమే మంత్రివర్గం ఉంటుంది. తర్వాత మంత్రుల ఊసే లేదు. అట్లీస్ట్ ఆ పక్క రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనైనా కొంతమంది ఇండివిజువాలిటీ ఉన్నట్టున్నది. కానీ ఈ మంత్రుల యొక్క పనితీరు మరి ఏ ర్యాంకులు వేసుకుంటారో వాళ్ళ సర్వేలలో తెలియదు. కానీ మొత్తంగా 1, 2, 3 చుట్టే తిరుగుతున్నాయి. ఆ ఫండ్స్ కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా ఇప్పుడు. లేదంటే నాకు ఇంకోటి, మనం ఒకవేళ కొంచెం క్రిటిక్గా ఆలోచిస్తే ఈ పంచాయతీరాజ్ అనేది ఎఫిషియెంట్గా రాము చేయలేకపోతుండేమో. అది కూడా ఒక ఉండొచ్చు. దాంతోపాటు ఈ మధ్య కరువు యొక్క నెగిటివిటీ అనేది రాముకు రాకుండా ఉండే ప్రయత్నం కూడా చేయడానికి సీఎం చేసి ఉంటాడు. తర్వాత కమర్షియల్ ట్యాక్స్లో అంటే మీన్స్ ఇప్పుడు కరువుకు సంబంధించి ఆ కరువు అనేది యాక్ట్ ఆఫ్ గాడ్ అయింది. ఇప్పుడు దేవుడిచ్చిన కరువు. దీన్ని ఎవరు పరిష్కరించే పరిస్థితులు లేరు. ఈ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దాని మీద అసలు ఒక స్పెసిఫిక్ ఒక కమిటీ వేసుకోనో లేకపోతే దాని ఒక టాస్క్ బేస్డ్గా ఇప్పుడు మనకు ఎట్లయితే మహారాష్ట్రలో జరుగుతున్నదో ఇప్పుడు పాలేరుకు సంబంధించి ఓ బృందం వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ కరువుకు సంబంధించి మంత్రుల బృందం కానీ మంత్రివర్గ ప్రాతినిధ్యం కానీ ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల కొరకు మంత్రివర్గం రీషఫ్లింగ్ అనుకున్నా నేను. ఎస్సీల్లో ఈ మాలా మాదిగకి ఏమైనా అవకాశం కల్పిస్తారేమో. రీషఫ్లింగ్ కూడా ఇప్పుడు ఉండడానికి అవకాశం లేదు. శాఖల మార్పే జరిగింది అంటే
ఈ మంత్రివర్గం కొనసాగుతున్నట్టుగా మనం అనుకోవాల్సిందే. కాబట్టి మార్పులు ఉంటాయని ఆశించిన వాళ్ళకు ఒక ఆశనిపాతమైంది. రెండవది, మార్పుల వల్ల ప్రయోజనం ప్రజలకైతే లేదు. మార్పుల వల్ల ప్రయోజనం వాళ్ళ వెసులుబాటు కోసం చేసింది తప్పితే మళ్ళీ ఒకటి కాదు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఒకే సామాజిక వర్గం, రాము ఒకే సామాజిక వర్గం, హరీష్ రావు ఒకే సామాజిక వర్గం. ఒకటి బీకి ఒకటి వేసినా ఎటు పోయినా వాళ్ళ మధ్యనే ఉన్నది, ఆ నలుగురి మధ్యనే ఉన్నది అనేది ఒక చర్చ బయట వినపడుతుంది. తర్వాత సరే ఇప్పుడు ఐటీ, తర్వాత ఇంకోటి ఏంది మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా కొంచెం కనెక్టివిటీ ఉండేది కేటీఆర్కు కేటాయించడం వల్ల కొంత కాన్సన్ట్రేషన్ కూడా డైవర్ట్ కాకుండా ఉంటుంది. పంచాయతీరాజ్ అల్టిమేట్గా ఐటీకి చాలా డిఫర్గా ఉంటుంది, మున్సిపాలిటీస్ డిఫర్గా ఉంటాయి. అంటే పంచాయతీరాజ్ మున్సిపాలిటీ సేమ్ పించ్లో ఉంటాయి లోకల్ బాడీ, కానీ ఎటొచ్చి పంచాయతీరాజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా రెవెన్యూ తర్వాత పంచాయతీరాజ్ గ్రామాల పురాభివృద్ధి కొరకు పనిచేయాలంటే ఇప్పుడు వాటర్ గ్రిడ్ కూడా సీఎం తీసుకున్నట్టుంది. అంటే ఇంకో పాజిటివ్ అంశం ఏంటంటే దీంట్లో ఈ ఎక్కువ ఫండ్ అలొకేట్ అయిన దాంట్లో కరప్షన్ ఎక్కువ జరగకుండా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి సీఎం ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అనుకోవచ్చు పాజిటివ్గా అనుకుంటే. లేదు, సెంట్రిక్గానే కరప్షన్ జరగడానికి కూడా ఒక స్కోప్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. 75% అంటే బడ్జెట్ అలొకేషన్స్ మొత్తం ఈ 3-4 శాఖల మధ్యనే ఉన్నాయనేది, ఒకవేళ ఏదైనా దానికి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటామని భరోసా ఇచ్చి ఇవ్వడం కావచ్చు. మొత్తంగా క్యాబినెట్ అనేది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్. క్యాబినెట్ నాయకుడు మాత్రమే ముఖ్యమంత్రే క్యాబినెట్ నాయకుడు, ముఖ్యమంత్రే క్యాబినెట్ను డిక్టేట్ చేసే స్థితి కాకుండా క్యాబినెట్ లీడర్గా ముఖ్యమంత్రి ఉంటే ఇంకా డెమోక్రటిక్ వాల్యూస్ పెరుగుతాయని నాకు అభిప్రాయం. ఇది కేటీఆర్కు కొత్తగా వచ్చింది ఏం లేదు, ఉన్న వాటిలో అన్నిటి ఇప్పుడు హోము, రెవెన్యూ, తర్వాత కొన్నిటిలో పంచుకొని చేస్తున్నట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నట్టుగా కూడా మంత్రులకు ఇన్ఛార్జీలుగా ఉన్నట్టుగా బయట జరుగుతుంది. దాన్ని దించి పనిని సామర్థ్యాన్ని కింది స్థాయిలో కూడా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఇస్తే ఇంకా మరీ మంచిది. ఆచార్య గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ చేంజెస్? ఈ మార్పుల వల్ల పెద్ద అభివృద్ధికి కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఏదో పెద్ద చర్చనీయాంశం చేయాల్సినటువంటి మార్పులు పెద్దగా లేవు. ఎందుకంటే ఇవన్నీ ఊహించినవి. కేటీఆర్ గారికి పంచాయతీరాజ్ కొంత భారంగా ఉన్నటువంటి పరిస్థితులలో తను మార్పులు చేస్తారని చాలా రోజుల నుంచి కూడా కథనాలు రావడం, ఇవన్నీ కూడా ఊహించినటువంటివే. కానీ ఈ గ్లాసు నీళ్ళు ఇంకో గ్లాసులో ఆ గ్లాసులో మార్చుకోవడమే జరిగింది తప్ప పరిపాలనలో తమ ముద్ర వేస్తారనేటువంటి భావన ఎక్కడ కూడా కనపడాలి. అంటే అంత లోతుగా పరిశీలించినా కూడా ఈ మార్పులు చేర్పుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదనేటువంటి ఏకనిర్ణయాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి తన ఎవరికి ఏ శాఖలు ఉన్నా తను నిర్దేశించి తను వ్యవహారం చేసేది నడుస్తుంది. కాకపోతే ముఖ్యంగా బడ్జెట్ని అన్ని శాఖలకు సమానంగా ఏ రకంగా దీన్ని అలొకేట్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దాంట్లో లేదు. కాబట్టి ఒక 3-4 శాఖలే తన కుటుంబానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకే నిధులు అధికంగా ఇచ్చి వాళ్ళే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అసలు వీళ్ళే పనిచేస్తున్నారు, మిగతా మంత్రులు నామమాత్రపు మంత్రులే అనేటువంటి భావన తీసుకొచ్చారు. ఇలా ప్రజలలో స్పష్టంగా కనపడుతుంది ఆ భావన. కాబట్టి దీన్ని పెద్దగా ఏదో ఈ మార్పు వల్ల ఏదో జరుగుతుంది అనేటువంటి భావన మాత్రం లేదు. కేవలం వెసులుబాటు కొరకు, అంటే వాళ్ళ మినిస్ట్రీలా వెసులుబాటు చేసుకోవడం, అదే కనపడుతుంది తప్ప పెద్దగా దీంతో లోతుగా ఏదో మార్పులు జరుగుతుంది అనేది లేదు. సీతక్క, మీకేమనిపిస్తుంది ఈ క్యాబినెట్లో చేంజెస్ని మీరు ఎట్లా చూస్తున్నారు? గత 2 సంవత్సరాలుగా ఏదైతే క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్నారో అలాంటి మినిస్టర్స్ మీద కూడా ఈ మధ్య కాలంలో అనేక రకాల అవినీతి ఆరోపణలు, బంధుప్రీతి, ఇది రాబందుల వ్యవహారం నడుస్తుంది. మినిస్టర్స్ వారి యొక్క పరిపాలనా విభాగంలోకి కుటుంబ సభ్యులు ఎంటర్ అయినరు అనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి వారందరినీ కూడా మార్చి ఒక నూతన ఇచ్చే విధంగా కూర్పు ఉంటుందేమో అనుకున్నాము. కానీ శాఖల మార్పులలో చూస్తే ఇవాళ గ్రామ పంచాయతీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఆయన గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో పిఆర్ మినిస్టర్గా కానీ ఇవి ఉన్నప్పుడు ఆయన గ్రామజ్యోతి పథకాలకు 1000 కోట్లు 100 కోట్లు నిధులిస్తా అని చెప్పి గ్రామజ్యోతిని అట్టహాసంగా ప్రకటించి ఇంతవరకు ఎక్కడ కూడా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
అదేవిధంగా పదే పదే వాళ్ళు పెన్షన్స్ గురించి చెప్తారు. పెన్షన్స్ కూడా ఎవ్రీ మంత్ 1st తారీఖు వరకు రావాలి, కానీ ఈ మంత్ నిన్న మొన్న కూడా మాకు గ్రామస్తులు ఫోన్ చేసి ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ రావట్లేదు అనేటువంటి విషయం. అట్లా లోపాలు ఉన్నాయి కాబట్టి అలాంటి లోపాలను ఆయన మీదనే పడకుండా శాఖల మార్పుతోటి దృష్టి మరల్చడం. ఇంకొకటి, నిన్నటి వరకు దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు దళిత శాఖను కూడా నేనే ఉంచుకుంటా, చాలా అద్భుతంగా నిర్వర్తిస్తాం, మరి గతంలో ఎన్నడూ జరగని విధంగా చేస్తామని చెప్పి ఆయన కనీసము 3 ఎకరాల ఏదైతే భూమి ఇస్తానారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి పరిస్థితిలో ఆ శాఖను మరొక అగ్రకుల వ్యక్తికి ఇచ్చి ఆ రకంగా ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే ఈయన చేయడం లేదన్నటువంటి భావన, దళితులు కానీ ఇతర ప్రజలు ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో వ్యతిరేక భావాన్ని అటువైపు మరల్చడం, నెట్టడం దీని యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటా ఉన్నాను. రైట్ సీతక్క, ఒక్క నిమిషం. దేవప్రసాద్ గారు, అంటే తమ వైఫల్యాలను తమ మీద కాకుండా, ఫెయిల్యూర్ తమ మీదకి రాకుండా ఇంకోవైపు దృష్టి మలచడం కోసం చేశారని సీతక్క అంటున్నారు. మధ్యలో అద్దంకి దయాకర్ గారు అన్నారు బాగా కరువు ఉంది, రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉంది, మరి పంచాయతీరాజ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ప్రశ్నించకంటే ముందు ఈ శాఖ మార్చేస్తే అయితే మార్చారని చెప్పి దయాకర్ గారు అన్నారు. అట్లుందా? క్యాబినెట్లోకి సంబంధించినటువంటి అది వర్క్ అలొకేషన్ దాదాపుగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అధికారం. ఎవరికైనా అంటే కలెక్టివ్గా రకరకాల శాఖల్ని అందరి మంత్రులకి అలొకేట్ చేసి ఒక సమిష్టి బాధ్యతగా పనిచేయడం అనేటువంటిది క్యాబినెట్కు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ ఈ క్యాబినెట్లో మార్పులు చేర్పులు అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే పంచాయతీరాజ్ శాఖ కానీ లేకుంటే రూరల్ డెవలప్మెంట్ కానీ వీటికి కూడా పనిభారం పెరుగుతున్నటువంటి దృష్టిలో ఎవరికి కొంత ఎట్లా పని చేయించాలనేటువంటిది దృష్టిలో ఎక్కడ ఏ ఒక్క శాఖలో ఇబ్బందులు జరిగినా ఏ ఒక్క శాఖ మీద పేరు వచ్చినా మొత్తంగా కూడా పార్టీకి పేరు వస్తుంది, నాయకునికి పేరు వస్తుంది తప్ప ఇదేదో ఒక నాయకునికి అంటగట్టి మొత్తం పార్టీ తప్పించుకునేటువంటి వ్యవహారం ఉండడానికి వీల్లేనటువంటి సందర్భం. ఎందుకంటే ఇలా ప్రియారిటీస్ ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రియారిటీలకు అనుగుణంగా బడ్జెట్ల అలొకేషన్ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రియారిటీ అంశం ఇరిగేషన్, అలాగే వాటర్ గ్రిడ్. ఇది కొత్తగా చెప్పింది కాదు, చాలా కాలంగా ఈ 2 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం నీటిపారుదల రంగం మీద, ఎందుకంటే గత 6 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ప్రాజెక్టులు మనం నిర్మించుకోలేకపోయినాం, మనకు రావాల్సినటువంటి నీటిని సమర్థవంతంగా వాడుకోలేకపోయినాం. కాబట్టి ఈ వాడుకునేటువంటి క్రమంలో ఆచరణలో అనేక సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకవైపు ఉన్నటువంటి చెరువుల్ని కానీ ప్రాజెక్టులు కానీ సరైనటువంటి రీతిలో స్టోరేజ్ చేసుకోవాలని దానికి అవసరమైనటువంటి బడ్జెట్లు పెడతా ఉన్నాం. అలాగే ఇలా రెండవది వాటర్ గ్రిడ్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు ఇవ్వాలనేటువంటిది ఇలా మనం రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాన్ని రకరకాల కారణాల వల్ల అమలు చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పటికైనా లక్ష్యం వైపు పోతా ఉన్నాం. కాబట్టి ప్రియారిటీకి అనుగుణంగా బడ్జెట్లు ఉంటాయి తప్ప వ్యక్తులకు అనుగుణంగా బడ్జెట్లు ఉండేటువంటి అవకాశం లేదు. మొత్తం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రియారిటీ ఇలా దానికి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు అవసరమైనటువంటి నీటిని అందించడం, రెండవది వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి మిగతా ప్రియారిటీస్ అన్నీ ఉన్నాయి. మీ శాఖ మార్పులు ఇప్పుడు శాఖ మార్పుల్ని ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. శాఖలకు సంబంధించి బ్యాలెన్స్ చేయడానికి ఇలా పంచాయతీరాజు తర్వాత వాటర్ గ్రిడ్ అనేటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ ఒక్కరే చేయడం వల్ల కూడా రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సరైనటువంటి మానిటరింగు, టైము ఇలా జిహెచ్ఎంసీ మీద ప్రధాన కేంద్రీకరణ చేయాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. అలాగే ఐటీ రంగం కూడా, ఇండస్ట్రీ, ఇలా ఇండస్ట్రీకి రిలేటెడ్గా అనేక కంపెనీలు హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరితో కూడా చర్చించడం, మాట్లాడడం, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప టాస్క్గా ఉంది. కాబట్టి అందరూ ఎంత ఎఫిషియన్సీ ఉన్నా 20 పనులు ఒకరు చేయలేరు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేయడానికి అవసరమైనటువంటి వర్క్ అలొకేషన్ తప్ప ఇలా ఆయనకి ఎక్కించారు ఈయనకి ఎక్కించారు. హరీష్ రావు గారు మైనింగ్ శాఖకు నాకు ఇబ్బంది ఉంది, ఇప్పటికే కాకతీయ మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మైనింగ్ శాఖ మార్చుకొని హరీష్ రావు గారు ఎప్పటి నుంచో హరీష్ రావు గారిని నిన్న ప్రకటించారు. నా విజ్ఞప్తి మేరకే చేసినాం. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారంలో భాగంగా ఈ శాఖల కేటాయింపులు జరిగితే కానీ వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక కరువుకు సంబంధించినటువంటి సమస్య ఒక మంత్రి తీర్చలేడు కదా, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది తప్ప దీన్ని ఒక చూడాల్సినటువంటి అవసరం లేదు. మినిస్ట్రీస్ ఎఫెక్టివ్గా లేనప్పుడు తీసేసుకునే హక్కు, మార్చుకునే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది, లేదని కాదు. కానీ ఎఫెక్టివ్నెస్ లేని దగ్గర అసలు చర్చే లేదు, జరుగుతున్న దాని దగ్గర మార్పు ఎందుకు? ఇప్పుడు పంచాయతీరాజు కేటీఆర్ చేయలేడని మార్చినట్ట, లేకపోతే ఆయన సివిల్ సప్లై ఎవరు మన జూపల్లి కృష్ణారావుకు అదనంగా బాధ్యతలు ఇచ్చినట్టు అనుకోవాలన్నా?
ఇప్పుడు హోమ్ కానీ తర్వాత టూరిజం కానీ కొన్ని ఉన్నాయి, దాంట్లో ఎఫెక్టివ్గా అసలు వర్క్ జరగట్లేదు. మినిస్ట్రీస్ యొక్క ఉత్సవ విగ్రహాల లెక్కలే ఉంది, అసలు వర్క్ కావట్లేదు అన్న దగ్గర మార్చుకుంటే నష్టమేంది, అదొకటి. తర్వాత సామాజిక పొందిక కూడా అవసరం కదా. ఇప్పుడు ఆల్టర్నేట్ చేసుకోవడానికి ఎప్పుడైనా కూడా చూస్తారు ప్రతి వాళ్ళు కూడా, ఎస్సీలకి ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి, బీసీలకి ఎంత. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఇప్పుడు ఉన్న వాణిజ్య పన్నులు తీసేసి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు, దానికి సోర్సెస్ ఎక్కువ, 30,000 crores ఫ్రమ్ కమర్షియల్ ట్యాక్స్తోనే వస్తాయి. ఎందుకు తనకి ఇన్ఎఫిషియెంట్గా ఉన్నట్టు తీసేసినట్ట, మరి ఏమనుకోవాలి? ఇవన్నీ కూడా కొన్ని సందేహాలు సందిగ్ధాలు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మార్పుల చేర్పుల్లో సామాజిక పొందిక కనుక ఇంకా మంచిగా కనుక ఒక జరిగితే విమర్శలకు కూడా తావు ఉండదు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగిన దానికి వారు సమాధానమే చెప్పలేదు. ఏంటంటే ఒకే మంత్రికి ఎక్కువ బర్డెన్ ఉండే అదనపు శాఖలు ఎందుకు? ఏదైతే తక్కువ పని ఉన్న వాళ్లకు దాన్ని కేటాయించవచ్చు కదా, అది కదా చర్చ. ఇప్పుడు వాళ్ళకు పని లేదు, కొంతమందికి వాళ్ళకు బదలాయించే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏది పవర్ మినిస్ట్రీ సగం సీఎంఏ ఉంటుండు కాబట్టి, జగదీష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దళిత శాఖను ఏదో దళిత డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చిండ్రు. అట్లనే ఇంకా మంత్రులు ఎస్సీలు బీసీలు ఉన్నారు కదా, వాళ్ళకు ఇలాంటి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎఫిషియన్సీని పూర్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ అంటే మీ నలుగురు మధ్యనే ఉన్నట్టు, మీరు మాత్రమే చేస్తున్నట్టు. మంత్రులు అయితే నిజంగా చెప్తున్నా, మీరు ఇప్పుడు క్వశ్చన్ వేస్తే 1 to 18 చెప్పమంటే మాత్రం నా వల్ల కాదు. ఇప్పుడు దయాకర్ అన్నట్టు ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి శాఖల మీద చర్చ జరుగుతూ ఉంది. ఇంకా ఆయనకు అదనపు శాఖలు ఇచ్చారు, అది ఇది. ఆయనకు ఉన్నటువంటి 2 శాఖలు, ప్రధానమైనటువంటి శాఖల్ని ఇలా అలకేట్ చేయడం జరిగింది. వాటర్ గ్రిడ్, భగీరథ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి మేజర్ పంచాయతీరాజ్ అండ్ RWS ఈ 2 శాఖలు కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. ఈ రెండేమో ఆయనకి ఇచ్చి అంటే ఓ రిలేటెడ్గా ఇండస్ట్రీసు, తర్వాత ఐటీకి సంబంధించి, అలాగే GHMCకి సంబంధించి ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేషన్ కానీ, అవసరమైనటువంటి పెట్టుబడులు తీసుకురావడం కానీ, ఇక్కడ నిర్మాణం చేయడం కానీ, ఆ GHMCని ఒక విశ్వనగరంగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక రిలేటెడ్ అంశం. కాబట్టి కేటీఆర్ దగ్గర నుంచి ఆ 2 శాఖలు, కేటీఆర్ దగ్గర ఆ 2 నుంచి పంచాయతీరాజ్ ఇవన్నీ నుంచి కూడా ఇవి నువ్వు అదనంగా ఇస్తేనేమో అన్ని శాఖలు ఒకరికి ఇస్తారు, మిగతా మంత్రులకు ఇస్తారని కాదు. ప్రధానమైనటువంటి 2 శాఖల్ని అక్కడి నుంచి అలకేట్ చేసి పక్కకు పెట్టి మిగతా శాఖల్ని కేటీఆర్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా వ్యక్తులు అందరూ 18 మంది ఉంటే అందరూ ఒకే రకంగా పనిచేయలేరు. డెఫినెట్గా ఒక్కొక్కరి మధ్య ఒక్కొక్క ల్యాకింగ్ ఉంటుంది. కొందరికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, కొందరికి వర్క్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటుంది, కొందరు ఎంత వర్క్ చేయాలనుకున్నా కూడా అవసరమైనటువంటి పనితనం వాళ్ళని బేరీ చేయడం కాదు, ఎవరికి ఏదైతే బాగు చేయగలుగుతారు అన్నటువంటి నిర్ణయించి అటువంటి అలొకేషన్ జరుగుతాయి. డెఫినెట్ గా అందరూ ఒకే రకమైనటువంటి పనిని, ఇప్పుడు దయాకర్ నేను ఒకే రకంగా ఉరకలేము. దయాకర్ 40 కిలోమీటర్లు ఉరికితే నేను 30 కిలోమీటర్లు ఉరుకుతా. నేను ఒకటే క్వశ్చన్ వారిని, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద వారికి చాలా సెక్రటరియట్లు మొత్తం వాళ్ళు చూస్తారు కాబట్టి నేనేమంటున్నా అంటే పంచాయతీరాజ్ వ్యవస్థనే కొలాప్స్ అవుతుంది ఇప్పుడు. ఎట్లా? ఏది ఫండ్స్ అయ్యి, గ్రామ జ్యోతికి ఫండ్స్ అయ్యి, మీకు ఎక్కడ ఎంపీటీసీలకు ఫండ్స్ అయ్యి, జడ్పీటీసీలకు ఏంది? అసలు స్థానిక సంస్థలనే ఒక పద్ధతి ప్రకారం మోడీ సరే చేస్తున్న, అంటే మామూలుగా బీజేపీని విమర్శించే కొరకు కాదు, కానీ కేంద్రం నుంచి నిధులు రాక రాష్ట్రాల బడ్జెటరీ అలొకేషన్స్ వాళ్ళకు సరిపోక సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలు ఉండి మిషన్ కాకతీయలో కానీ దేంట్లో కానీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యమే లేదు. ఇలాంటి ఫెయిల్యూర్లో గ్రామాల వైఫల్యం తన వైపు వద్దు అని చెప్పి రామ్కుమార్ చిండ్ర అనే ఒక చర్చ వస్తున్న క్రమాన్ని ఎక్కడ కూడా ప్రభుత్వం అది పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అయినా ఆయనకు ఎవరు జూపల్లి కృష్ణారావు దానికి ఏమి మిషన్ ప్లాన్ ఏం చేస్తారో గ్రామాల రివైవ్ కొరకు. ఇప్పుడు మనము 1,10,00,000 మంది ఇక్కడనే ఉన్నారు హైదరాబాద్లోనే, రెస్ట్ ఆఫ్ ది 2 crores మొత్తం రూరల్ తెలంగాణ. అక్కడ మొత్తం సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయినప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి రాము అయితే ఇంకా మరింత బాగుంటుండే. ముఖ్యమంత్రి కొడుకుగా డిఫాక్టో సీఎంగా మరింత నిధులను వెచ్చించుకోవడానికి, డిస్క్రిషనరీ పవర్ వాడుకోవడానికి. కానీ ఎందుకు దాని నుంచి తప్పించిండ్రు? ఇన్ఎఫిషియన్సీనా లేకపోతే వేరే శాఖలకు ఎక్కువ కావాలనేది చర్చ వస్తున్నప్పుడు దీన్ని ఎట్లా చేస్తారనే దాని మీద అసలు ఆన్సరే లేదు. ఇప్పుడు అది కదా సమస్య. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కేటీఆర్ కంటే ఎక్కువగా చేయగలుగుతాడా? ఏది గ్రామాలకు సంబంధించి? నేను ఒక కేటీఆర్ కాదు, ఇంకా 5 శాఖలు మారినాయి కదా. ఖమ్మం జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత ఫారూక్ హుసేన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేరినప్పుడు నిన్న మళ్ళీ సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణకు ఈ రాజకీయ ఏకీకరణ అనేది చారిత్రక అవసరం అన్నారు. దాని మీద చర్చిద్దాం. దయాకర్ గారు, నిన్న సీఎంగా చేసిన కామెంట్ ఎట్లా చూస్తారు? సరిగ్గా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి
ప్లీనరీ వాళ్ళ పార్టీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి టైంలో ఈ చేరికలను ఎట్లా చూస్తారు ముఖ్యంగా? తర్వాత పాలేరు ఎలక్షన్ కూడా ఉంది, ఎలక్షన్ కంటే ముందు జరుగుతున్నటువంటి ఎన్నికల ముందే జాయినింగ్స్ అనేది ఒక తంతుగా మారింది. విమర్శలు కూడా ప్రజలు విని విని విసుగుబుట్టి చెవులకి రక్తం వస్తుంది. కానీ ఇప్పుడు రాజకీయ ఏకీకరణ అని అంటే రాజకీయ పార్టీలు మిగతా ఏమీ లేకుండా ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు చేర్చుకోవడమా అనేది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపియడానికి గెలవని అదే అజయ్ కుమార్ మీద ఓడిపోయిన ఆయనని గెలిపియడానికి మళ్ళీ అదే అజయ్ కుమార్ను వాడుతున్న పరిస్థితి ఒకటి. ఈ రాజకీయ అవకాశవాదాన్ని రాజకీయ దివాలకోరుతనాన్ని మనం గ్లోరిఫై చేసేదానికంటే వాళ్ళు కేవలం తమ స్వార్థం కొరకు పోతున్న వాళ్ళను మనం ఈరోజు తీవ్రంగా ప్రతిఘటించే స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండ్రు, టీడీపీ పార్టీ నుంచి వచ్చిండ్రు అంటే ఆ పార్టీల యొక్క సామర్థ్యం లేదని చర్చ పెడుతున్నాం మనం. ఈ రెండు ప్రజాప్రాతినిధ్య చట్టం లేకపోతే ఏమంటారు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది అసలు ఊసే లేని పరిస్థితి ఉన్నది. ఎందుకొరకు ఇదంతా చేస్తున్న ఫారూక్ హుస్సేన్ కూడా అంటే ఎన్నికల్లో చేరికల ద్వారా పార్టీ బలంగా ఉందని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ఖమ్మంలో బలహీనంగా ఉండడం, కానీ ఎవరి కొరకు చేస్తున్నాం మనం? ఆయన ఉద్యమంలో లేడు, ఆయన అసలు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఊసే ఉండదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాం. అంటే ద్రోహులను మనం దొరలు చేసడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీల వాళ్ళైనా చేస్తాం, కానీ అక్కడ ఉన్న ఉద్యమకారులకు అవకాశం ఇవ్వడానికి వాళ్ళకు ఎలాంటి పట్టింపు ఉండదనేది దీని ద్వారా అర్థమవుతుంది. రైట్. ఆచార్య గారు మీరు ఎట్లా చూస్తారు? ఈ రాజకీయ ఏకీకరణ కావాలి అనేటువంటిది ఈ సందర్భంలో కేవలం ఎన్నికల స్టంటు. కనీసం అభివృద్ధిపై ఏకీకరణ జరుగుదాం, అందరం ఆలోచన చేద్దాం అనేటువంటి భావనతోటి ముఖ్యమంత్రి మాట్లాడాలి. కానీ 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ పార్టీలన్నీ కూడా నిర్వీర్యం చేసి రాజకీయాలను నిర్వీర్యం చేసి రేపు ఖమ్మంలో నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పిస్తారు అనేటువంటి ఒక భయంతో నిజంగానే ప్రజలు టీఆర్ఎస్కు ఖచ్చితంగా పట్టం కడతారనే విశ్వాసం ఉన్నప్పుడు ఒక ఉద్యమ కార్యకర్తను తీసుకొచ్చి నిలబెట్టి అక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రిని అంటే ఎమ్మెల్సీకి ఉన్నటువంటి మంత్రిని తీసుకొచ్చి పోటీ చేసి మళ్ళీ మేమే గెలిచినాం, ప్రజలు మా వెంటనే ఉన్నారని చెప్పుకోవడానికే ఇదొకటి. కానీ మరి నిజంగా ఈ రాజకీయంగా కలుషితం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఇది మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. సీతక్క, ఈ ఇష్యూస్ మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా సరిగ్గా మీరు ఇప్పుడు పాలేరులో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు బయటికి పోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే బయటికి పోయారు. ఎట్లా చూస్తారు? మీకు తెలియనిదైతే కాదు, రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంగా ఏదైనా ప్రతిపక్షాలకు లేదా ఇతర పక్షాలకు ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది, పాజిటివ్గా ఉండబోతుంది అన్నప్పుడు అక్కడనే దెబ్బ కొట్టాలన్నటువంటి ఒక ఎత్తుగడతోటి వ్యూహంతోటి ఒక నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ గారు మొదటి నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో చాలామంది కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి అయితే మాకందరికి కూడా మా జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసిండ్రు, వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ. ఈ రోజు ఉన్నటువంటి మినిస్టర్లకు కనుక కోతికి కనుక కొబ్బరికాయలు దొరికితే వ్యవహరించినట్టుగా అయితే ఆయన వ్యవహరించలేదు. వాస్తవానికి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా గౌరవించి వారి యొక్క విన్నపాలు సవినయంగా విని పరిష్కరించినటువంటి నేత, మంచి పేరున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన పట్ల చాలా సానుభూతిగా కూడా ఉంది, వ్యక్తిగతంగా కానీ ప్రజాపరంగా కానీ ఆయనకున్నటువంటి వేవ్. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు టికెట్ ఇవ్వకుంటే బంగారు తెలంగాణ నిర్మాణానికి భంగం కలుగుతుందా, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ కోసం చేసిన అనేక త్యాగాలు కనుమరుగైపోతాయని ఆయనకి ఇచ్చిండ్రో కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇదే ఓడిపోయిన వ్యక్తులను వరంగల్ జిల్లాలో సర్వే సత్యనారాయణ గారు పోటీ చేస్తే ఇది చెల్లని నాణ్యం అని రూపాయి నోటు తీసుకొచ్చి చింపేసినటువంటి గనులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అదే జగ్గారెడ్డి గారు మెదక్ జిల్లాలో పోటీ చేస్తే మొన్ననే ప్రజలు తిరస్కరించారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా పోటీ పెడతారు? ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ పోటీ పెట్టద్దు, వాళ్ళు చెల్లని రూపాయి చెల్లని నాణాలు అన్నారు. అదే చెల్లని రూపాయికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాంటి ఈ వీళ్ళ భాషలో, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపనే సహజం, మేము కూడా ఓడినాం గెలిచినాం, అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి అలాంటి వ్యక్తులను అంటే ఓటమి అంటే అసలు ఇక ఒక పనికిరాని వాళ్ళలాగా చూసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బుద్ధి వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, అదే చెల్లని నోటును తుమ్మల నాగేశ్వరరావు మీ భాషలో, మీ వ్యవహారంలో, మీ అవగాహనలో మరి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిని చేసిర్రు,
పాపం ఒక మహిళ ఒక మంచి వ్యక్తి చనిపోతే గతంలో అదొక సాంప్రదాయంగా కూడా ఉంది, మనము చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలి అనేది. కానీ దాన్ని కూడా వదలకుండా ఈరోజు అక్కడికి వెళ్ళి ఎలక్షన్లు ఒకవైపు రాష్ట్రం అంతా కరువు విలయతాండవం చేస్తుంది, మంచినీళ్ళు లేవు, పశువులకు మేత లేదు, తెలంగాణ వస్తే వలసలు ఉండవని చెప్పిండ్రు, ఏ పేపర్ చూసినా వలసలే కనబడుతున్నాయి. ఇవాళ రాజకీయ వలసలను ప్రోత్సహించినట్టుగా గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున వలసలు పోతూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా హైదరాబాద్ నుంచి నిన్న కేటీఆర్ అంటా ఉన్నారు, హైదరాబాద్ నుంచి పాలేరుకు టీమ్స్ పంపిస్తా అంటున్నారు. ఇంతవరకు కరువు యాత్రలు లేవు, కరువు సమీక్షలు లేవు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు 29 నాడు పెడతారంట, ఇంకా నెల అయితే అసలు ఏం వర్షాలు పడేటువంటి పరిస్థితి. కరువు దాదాపు అంటే సమ్మర్ దగ్గరకు వస్తూ ఉంది అయిపోవడానికి. ఇవేం పట్టించుకోకుండా ఆయన యాత్రలు ఎట్లున్నాయి అంటే ఎలక్షన్ టు ఎలక్షన్, ఎలక్షన్ టు ఎలక్షన్. ఇవాళ హన్మకొండ ఎలక్షన్కి వచ్చిండు, లేకుండా నారాయణఖేడ్ ఎలక్షను, లేదా కార్పొరేషన్ ఎలక్షను, ఖమ్మం ఎలక్షను, ఈ ఎలక్షన్ టు ఎలక్షన్ తప్ప ఆయన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి బస్సు యాత్రలు లేవు, బాధలు తీర్చే యాత్రలు లేవు. కాబట్టి రాజకీయ పునరేకీకరణ అనేది కేవలము వాళ్ళ కుటుంబ అధికారాన్ని పటిష్టం చేసుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధలను కష్టాలను తీర్చడం కోసం ఈ రాజకీయ పునరేకీకరణ కాదు. ఒక్క నిమిషం ఆగండి సీతక్క ఒక్క నిమిషం ఆగండి. దేవిప్రసాద్ గారు, సీతక్క గారు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా మీ కుటుంబాన్ని పటిష్టం చేసుకోవడం కోసం అధికారంలో దానికోసమే రాజకీయ పునరేకీకరణ అని ప్రశ్నిస్తున్నారు. కరువు విషయం పట్టించుకోకుండా మీరు ఎలక్షన్ తప్ప వేరే కాన్సన్ట్రేషన్ లేదు అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి చేరిక సందర్భంగా పువ్వాడ అజయ్ కానీ ఎమ్మెల్సీ ఫారూక్ కానీ చేరిన సందర్భంగా తెలంగాణ ఒక రాష్ట్రంగా సిద్ధించిన తర్వాత మనం బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ప్రతి వ్యక్తి ఉంటే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదు. కాబట్టి అన్ని వర్గాలు బంగారు తెలంగాణకు సహకరించడంలో భాగంగా పువ్వాడ అజయ్ వస్తారు. ఖమ్మంలో ఉండేటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఖమ్మం కానీ అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి మెజార్టీని సాధించలేదు. రకరకాల కారణాల వల్ల ఖమ్మంలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా మీద పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ, అది 2 ప్రాజెక్టుల తుమ్మల నాగేశ్వరరావు గారే సుదీర్ఘకాలంగా తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన అయినటువంటి ఆయన్నే మేము పనిచేసినటువంటి కాలంలో ఎన్నడూ కూడా ఖమ్మం జిల్లా మీద మా పార్టీ కానీ మేము కానీ సరైనటువంటి దృష్టి పెట్టలేకపోయినాం. సరైనటువంటి నాయకుడు సరైనటువంటి దిశ చేయలేకపోవడం వల్ల ఈ ఖమ్మం జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం 2 ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేయడానికి కూడా ఇందులో పెట్టాడు. అలాగే కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా బడ్జెట్లో ఒక శాశ్వత కేటాయింపులు లేవు. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎలక్షన్ టు ఎలక్షన్ కాదు, ఎలక్షన్ టు ఎలక్షన్ కేవలం మంత్రులు అవసరమైనటువంటి వాళ్ళు మానిటరింగ్ చేసినా ఇవాళ ప్రతి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మొత్తం కార్యకలాపాలు ఉన్నారు. మీరు ఒక జిల్లా పత్రిక తెచ్చి చూడండి, 10 మంది ఎమ్మెల్యేలు ఇలా గ్రామాల్లో ఉంటారు తప్ప ఎవ్వరు ఇళ్లలో ఉండేటువంటి అవకాశం లేదు. అది కాకతీయ మిషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకొక పని కావచ్చు, రివ్యూ కావచ్చు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి కరువు ఎక్కడున్నదో మంత్రులు అక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడనే ఉన్నారు. మీకు ఏం లేరు. మీరు ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకి తెలియాలి. రోజు వరంగల్లో ఇప్పుడు ఎంతమంది మంత్రులు తిరుగుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఏం రివ్యూలు జరుగుతున్నాయి అనేటువంటిది మీరు రోజు ఒకసారి పత్రిక చూస్తే తెలుస్తుంది. మీరు కేవలం టీవీ చర్చల్లో పాల్గొంటే ఎట్లా? మీరు దేవిప్రసాద్ గారు, మేము టీవీ చర్చలలో పరిమితమైన వాళ్ళంగా, మేము టీవీ చర్చలలో ఉన్నా, మా జిల్లా నుంచి ఉంటా ఉన్నాం. అది వరంగల్ జిల్లా పేపర్లకు టీవీలకు పరిమితమైన వ్యక్తులం కాదు, ఫీల్డ్ వర్కర్లం మేము. అది తెలిసే చెప్తున్నా సీతక్క. మీలాంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా మంత్రులు తిరుగుతున్నటువంటి అవకాశం కానీ రివ్యూలు జరుగుతున్నది కానీ మీరు కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా మాట్లాడితే ఎట్లా? డెఫినెట్ గా జరగాల్సినటువంటి రివ్యూలు జరుగుతున్నాయి, అందరితో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. మీరు అవేవి పట్టించుకోకుండా కేవలం ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు వస్తలేరు, ఎవరు చేస్తలేరు, ఎలక్షన్ టు ఎలక్షన్ మాత్రమే వస్తారు. ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తే ప్రజలు ఎప్పుడైనా ఓట్లేస్తారా? అది చెప్పండి. ఒక రాజకీయ పార్టీగా నేను బస్సు యాత్ర పెడతా, ప్రజల దగ్గరకు వస్తారు అంటే బస్సు యాత్ర ఎప్పుడు పెట్టాలి ఆ డేట్ కూడా మీరే చెప్తారా? అది అవసరం. డెఫినెట్ గా పార్టీ నిర్ణయిస్తుంది ఎప్పుడు బస్సు యాత్రలు చేయాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఏ అవసరాలు తీర్చాలని చెప్తాం. అంతే తప్ప మీరు చెప్పినప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ఏమో మీరు సాంప్రదాయం అన్నారు. నారాయణఖేడ్లో ఎందుకు మీరు కిష్టారెడ్డి మంచోడు కాదా, దుర్మార్గుడా, ఎందుకు పెట్టారు మీరు? ఆ రోజు
నారాయణఖేడ్ ఎన్నికల్లో మీ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టేది మీరు, మళ్ళీ సాంప్రదాయాల పేరు మీద మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని పదే పదే వాళ్ళు రిక్వెస్ట్ చేసిర్రు, మీరు పలానా టైంలో మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలని మనం అనుకున్నాము అని చెప్పిన తర్వాత మేము అక్కడి నుంచి విత్డ్రా అయినాం. ముందుగా టీడీపీ పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అయినా కూడా వాళ్ళు నంద్యాలలో పివి నరసింహరావు గారికి అట్నే అంటే ఎక్కడైతే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మానవత్వం ఉన్న ప్రతి దగ్గర కూడా వాళ్ళు పోటీ నుంచి విరమించుకున్న పరిస్థితి ఉన్నది. గతంలో కూడా చాలాసార్లు వాళ్ళ కల్చర్ మెయింటైన్ చేసింది. అంటే పార్టీలకు అతీతంగా మనం టీడీపీ ఏదో మాకు మద్దతు చెప్తున్నారు చేయబట్టే వాళ్ళని ఈరోజు మెచ్చుకోవాలి కాదు. కానీ దీని తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థి అన్నారు, ఇది అపవిత్ర పొత్తులు చీకటి ఒప్పందాలని చెప్పి ఆల్రెడీ అసలు ఆయన ఇప్పుడు ఏ వ్యక్తి మీద ఓడిపోయిండో ఆయననే తీసుకున్నాడు. ఇప్పుడు అది విచిత్రం. ఇప్పుడు చూడు ఆ పువ్వాడ అజయ్ మీదనే ఓడిపోయి కదా, ఇప్పుడు రాజకీయంగా వెసులుబాటు కలిగింది. పాలేరు కానీ షిఫ్ట్ చేసి ఖమ్మంలో నీకు ఇస్తా కాబట్టి నువ్వు రా అని అంటే పోయిండు. ఇప్పుడు ఇదే వేదికల మీద అజయ్ ఎట్లా కొట్లాడిండో గతంలో మనం చూసినాం కదా. వాళ్ళ డాడీకి ఎమ్మెల్సీ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు వేరేటోళ్ళు చేయకుండా మేమే చేసిన పరిస్థితి ఉన్నది. ఇంకోటి రాజకీయ పునరావాసం అనేది ఇప్పుడు పునరావాసం ఎవరైతే నేనంటున్నాను ఏకీకరణ అంటుండు, రాజకీయ పునరావాసాలకు ఆయన వేదికను చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన ఖమ్మం నుంచి కదా ఎమ్మెల్యేగా నిలబడాల్సింది భవిష్యత్తులో, ఖమ్మం నుంచి కదా ఆయన మూలం. మళ్ళీ ఇప్పుడు పాలేరుకి ఎందుకు షిఫ్ట్ అయినట్టు అంటే పాలేరు నీకు ఇస్తా కాబట్టి అజయ్కి ఏం సమస్య లేదనేది ఒకటి. ఈరోజు మీరు నిజంగా పార్టీ పనులే కాకపోతే మీరు 27వ తారీఖు నాడు అక్కడ ప్లీనం పెట్టుకోవడానికి ఈ ఎన్నిక కొరకు పెట్టుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా మీ రాష్ట్ర కమిటీ ఉన్నట్టుందా? ఇంతవరకు ఇన్ని ప్లీనాలు జరిగినాయి, ఎక్కడ కూడా రాష్ట్ర కమిటీ రివైవ్ చేసుకున్నట్టు కూడా లేదు. ఇప్పుడు దేవప్రసాద్ గారు ఒక ఉద్యమ నాయకునిగా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా మాట్లాడితే తప్పితే వాళ్ళకు ఒక ఆపాదించిన పదవి ఉండదు. ఇప్పుడు అది సమస్య. వాళ్ళు నిర్మాణం ఉండదు, ప్లీనాలు జరుపుతారు రాజకీయాల కోసం. ఇది కదా చర్చ. ఇప్పుడు అక్కడ జరుపుకుంటున్నది నిజంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు జిల్లా కమిటీలతో పాటు స్టేట్ కమిటీని వేసే ఒక అవకాశం మీకు ఎప్పుడైనా ఉన్నదా? ఇది కేవలం పాలేరు ఎన్నిక కొరకు కాదు అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? రాజకీయ పునరావాసాలను ఏకీకరణ పేరు మీద మోసం చేస్తే భవిష్యత్తులో అదే వలసలు ఇటువైపు కూడా ఉంటాయి. ఇలా వాళ్ళు మద్దతు ఇచ్చినందుకు కొంతమంది మాట్లాడుతున్నారు, టీడీపీ మద్దతు ఇచ్చినందుకు. అజయే సభలో నిండు సభలో మీరు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారని అర్జీ పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కేవలం మీరు వస్తే తీసుకుంటారు, పోతే కూడా మీరే తీసుకోవాలి. ఇది ఈ సంస్కృతిని ఎన్ని రోజులు మనం కొనసాగిస్తాం తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకే మీకు శత్రు పార్టీ. మమ్మల్ని నిరంతరం వ్యతిరేకించే టీడీపీ పార్టీ ఈరోజు మాకు అనుకూలంగా ఉంటే వాళ్ళ మీద కూడా దాడులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇంకోటి కమ్యూనిస్టు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏకమై పొత్తుగా మారి అభ్యర్థులను సేమ్ అదే రోజు ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నారు. ఇలా సిపిఎం పార్టీ టీఆర్ఎస్కు వెసులుబాటుగా వాళ్ళ క్యాండిడేట్కు అనుకూలంగా పనిచేయడానికి ఈ రోజు క్యాండిడేట్ ఇది చాలా టార్గెటెడ్ గా చెప్తున్నా, కాన్సన్ట్రేటెడ్ గా. ఇప్పుడు టీడీపీ కంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన పార్టీ సిపిఎం, ప్రతిపక్షాలన్నీ కలిసి అలాంటి చేరికలను చేసుకుంటున్న పార్టీకి ఒక గుణపాఠం చెప్పే విధంగా చేయాలంటే వాళ్ళు పోయి వాళ్ళ చేరిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది చాలా తీవ్రంగా గ్రహించాలి. ఆచార్య గారు, నిన్న మీ పార్టీ కొత్త నూతన అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు ఈ కరువు టైంలో గ్రాండ్ షో అవసరమా అని చెప్పి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసేటువంటి సభ ఇది, దాని మీద కూడా మీరు కామెంట్ చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా ప్లీనరీ సమావేశాలు పెట్టుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో కరువు అసలు ఎప్పుడు రానటువంటి విధంగా ఇవాళ కరువు తాండవిస్తుంది. గ్రామాలలో మంచినీళ్ళు లేవు, పశువుల గ్రాసం లేదు, పశువులకు నీళ్లు లేవు, ఇవాళ పనులు లేవు, ప్రజలకు పనులు లేవు, ఎక్కడ కూడా ఈ ఎండకు పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. ఈ తరుణంలో ప్లీనరీలు పెట్టేటువంటి సమయం కాదు ఇది. రివ్యూలు చేస్తే బాగు. ఇలా కరువుని ఛేదించాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిరు అన్ని పార్టీలు. ఇలా నిజంగా కూడా మీరు ఇంతకుముందు చర్చలలో కూడా మాట్లాడేటప్పుడు కరువు మీద సింగిల్ రివ్యూ జరగలేదు జిల్లాలలో. మీరు ఏ డేట్ నాడు కలెక్టరు ఎమ్మెల్యేలు కూర్చొని జనరల్ బాడ్ల ఈ కరువుని ఛేదించనీకే ఏం చేద్దాం, ఈ స్పెషల్ ఫండ్స్ వచ్చినాయి లేకపోతే స్పెషల్ నిర్ణయాలు తీసుకుందాం, కరువుని ఏ రకంగా మనందరం చేద్దామనేటువంటి ఒక్క మీటింగ్ జిల్లాల పేపర్లు అంటున్నాడు కదా, మీరు ఒక్కసారి రివ్యూ చేయండి.
ఏ జిల్లాల కలెక్టర్ కానీ లేకపోతే మంత్రులు కానీ జిల్లా మంత్రులు కానీ కూర్చొని ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ అయినా కానీ ఇగో మీ అసెంబ్లీలో ఎట్లుంది ఏం జరిగిందని ఒక్కనాడు చర్చ జరగలే. దీని మీద మీరు మాట్లాడండి, చెప్పమనండి. మీ సభల మీద పెట్టిన దృష్టి మీరు కరువు నివారణ చర్యల మీద పెట్టలేదు అంటున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ అనేది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి డెఫినెట్ గా 27 ఏప్రిల్ నాడు జరుగుతుంది. ప్రతి 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. పార్టీకి రాజకీయ నిర్మాణమే లేదు. మండల స్థాయి నుంచి ఎందుకు లేదు? జిల్లా కమిటీ లేవా? మండల అధ్యక్షులు లేరు, మండల అధ్యక్షులు లేరు. మీకెందుకు? దీనికి ఏం లేదు, దీనికి ఏం లేదు. ఎలక్షన్ షేపుటప్ చేయడమే. మాకెందుకు కాదు, రాజకీయ పార్టీ అంటున్నారు. ప్రభుత్వం మీద రాజకీయ పార్టీకి సంబంధించి దానికి పార్టీ నిర్మాణమే లేదు. పార్టీ దానికి జనరల్ సెక్రటరీలు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, అన్నిటికీ తానే ఒక్కడే. అదొక రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ కాదు. పార్టీకి జిల్లా కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీ ఎన్నికలు జరిగినాయి, జిల్లా కమిటీలు బాధ్యత వహిస్తున్నాయి. ఒక రాష్ట్ర కమిటీ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం ఉన్నప్పుడు ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. అది ఇప్పుడు సంబంధించినటువంటి అందరు సీనియర్ నాయకులకి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. కాదు కదా, మీ పార్టీ బయలాలు కూడా అది కాదు కదా. కరువుకు సంబంధించి మాత్రాన కాదు కదా. కరువుకు సంబంధించి ఇలా ఇంత కరువు ఉంది, మీరు ప్లీనరీ పెడుతున్నారంటే ఇలా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా 4000 మంది ప్రతినిధులకు మాత్రమే ఇలా ప్లీనరీని మేము పరిమితం చేసినాం. ఓన్లీ మండలాధ్యక్షుల నుంచి ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగే తప్ప మార్నింగ్ జరిగే మీటింగ్ అది ఈవినింగ్ బహిరంగ సభ ఓన్లీ ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి నల్గొండ చుట్టుపక్కల మొత్తం 10 జిల్లాలు తెలంగాణ నుంచి జనాన్ని మేము తరలిస్తలేము. బహిరంగ సభ జరుగుతా ఉంది. 4000 మంది మాత్రమే ప్లీనరీ. గతంలో 50,000 మంది ప్రతినిధుల నుంచి ఇలా 4,000 ప్రతినిధులకే మేము కుచించినాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఖమ్మం పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఈ సభ జరుగుతుంది. దానికి కూడా కరువు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు ఉన్నప్పుడు మరి ప్రమాణ స్వీకారాలు అవి రకరకాలు జరుగుతున్నటువంటి పార్టీలు మేము ఏమని అంటున్నామా? ఎవరికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు పోతారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు ఉంటే గజమానాలు వేసుకొని బహిరంగ సభలు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మేమేమైనా ప్రశ్నించామా? కరువుకి మీరు లింక్ చేయకండి. ప్లీనరీ అనేటువంటిది ప్రతి సంవత్సరం ఈ పార్టీ ఆవిర్భావ దినానికి సంబంధించినటువంటి మా పార్టీని దిశా దశను నిర్దేశించుకునేటువంటి అంశం. కరువు నివారణ చర్యలపై దృష్టి ఉందా? కరువు నివారణ చర్యలపై ఒకసారి చూడండి, మంత్రిగా కూడా పెట్టిండ్రు, ఒక ప్రభుత్వం కరువు మంత్రిగా కూడా పెట్టిండ్రు. ఇంత కరువు ఉంటే కూడా సీతక్క గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ ఎప్పుడో చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.